దొరికితే జింకను కూడా వదిలేరు. స్నేక్ హార్ట్ గ్రిల్ స్నేక్. సో హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే హోలాంగ్ బే. సో హోలాంగ్ బేకి వెళ్ళే ముందు ఇక్కడ మధ్యలో ఒక రెస్టారెంట్ అయితే ఉంటుందని చెప్పేసి తెలిసింది. సో అది వచ్చేసి చాలా ఫేమస్, మీ అందరు చూడాలనుకున్న లోకల్ ఫుడ్ అండ్ అది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తాను. అండ్ అది మాత్రం మీరు లిటరల్లీ సర్ప్రైజ్ అవుతారని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకుంటే మాత్రం ఏం లేదు, ఇక్కడ నుండి అది 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ హోలాంగ్ బే అనేది ఒక మంచి ఐలాండ్, క్యాట్బా ఐలాండ్ అలాంటి చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అది 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేబీ రేపు రీచ్ అవ్వచ్చు, కానీ ఇవాళ రేపు కొంచెం తొక్కితే. అండ్ లేకుంటే మధ్యలో మన తెలుగు ఒక అతను ఉన్నాడు రిమో అని చెప్పేసి, అతను కూడా కలుస్తా అన్నాడు. ఒకవేళ అతను కలిస్తే ఇంకొక 2 డేస్ పట్టవచ్చు. చలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిపోదాం పదండి. మీరు చూసారా సైకిల్స్ పైన క్రేజీ కదా, మంచిగా స్కూటీల పైన అంటే లైక్ ఏంది రిక్షాల పైన, అది వియత్నాం రిక్షాలు అనుకోండి. ఇవి రిక్షాల పైన మంచిగా జనాలని ఇద్దరిని కూర్చుని పెట్టుకొని తొక్కుకుండా సిటీ అనేది చూపిస్తారు అన్నట్టు ఇక్కడ. అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా కరెక్టే కదా సార్. అండ్ ఇదేదో గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నది, చీఫ్ మన వాళ్ళ పిఎం కావచ్చు అతను. ఈ గడ్డ పైన చాలా ప్లేస్లలో కనబడతాడు. ఇతను ఒక్కడే గడ్డ పెంచుకున్నాడు. అండ్ చాలా కూల్గా ఉంది వెదర్ మాత్రం ఇటు సైడు. లైక్ ఏంటంటే చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది. నేను చాలామంది పార్కులలో కూర్చొని అయితే మంచిగా ప్రశాంతంగా టైంపాస్ అయితే చేస్తున్నారు. అండ్ నేను చెప్పిన ఇక రిక్షాలు ఇవే. సరే సో గైస్, మనం ఆల్మోస్ట్ విలేజ్కి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి స్నేక్ విలేజ్ అని కూడా అంటారు. సో ఎందుకు స్నేక్ విలేజ్ అని అంటే ఇక్కడ చాలామంది అయితే పాములు అయితే పడతారు అండ్ పాములు తింటారు. సో కొంతమందికి పాములు పట్టే అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పట్టాలి అని అంటే కంపల్సరీ బ్రతుకున్న పాములే పట్టాలి. ఎందుకంటే చనిపోయిన పాములు పట్టడానికి వీలు పెడితే అవి అంటే తినేవాళ్ళు తినరు అని చెప్పేసి టూరిస్టులు. సో ఇక్కడ బతుకున్న పాములు మాత్రమే పడతారు. పట్టే టైంలో ఎంతోమందికి విషం అంటే కాటేయడం వల్ల కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు, ఒక్కొక్కరికి అయితే చేతులు తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ పాము ఎంత పెద్దది ఉంటే అంత ఉంటుంది అన్నట్టు. ఏంటి అది వాల్యూ. సో ఎక్కువ శాతం వీళ్ళు కోబ్రాలు కూడా పడతారు. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఎట్లుంటుంది అనేది. సో ఇప్పుడైతే మనం దగ్గర వచ్చేస్తున్నాము. నాకైతే 400 మీటర్స్ దూరంలో ఉన్నాము. ఈ సౌండ్ మాత్రం దారుణంగా వస్తుంది వీటి. సో స్ట్రేట్గానే వెళ్ళామని చెప్పేసి అంటుంది. చలో ఒకసారి పోయినాక నేనైతే చూపెడతా. అంటిల్ దెన్ వెయిట్ చేయండి. సో ఫైనల్లీ మనము ట్రాంగ్ కచ్ రెస్టారెంట్, ద హంగ్ స్నేక్ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. మరి ఇదేనో ఇదైతే పేరైతే ఇదే చూపెడుతుంది అండ్ లొకేషన్ కూడా ఇదే చూపెడుతుంది. నేను ఒకరితో మాట్లాడితే అతను ఏం చేసిందంటే వచ్చేయండి అని అన్నాడు. సో ఒక్కసారి సైకిల్ అసలు చూస్తా అసలు ఏంది ముచ్చట ఏందో తెలియదు నాకు. నేను తింటానా అనేది ఏదో బాగా రద్దీగా ఉంటుందేమో వీడియో తీసుకుందాం అన్నట్టు వచ్చిన, కానీ వీళ్ళేమో నన్ను స్పెషల్గా లోపడి పట్టుకోబోతున్నారు. అండ్ ఓకే ఎస్, నేను ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అంట. ఓకే ఓకే లోపలికి అయితే వెళ్తున్నా, చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఏందో. Oh my God. ఇది పిలుతాను ఇటు. మొత్తం పైసలు అయిపోతే పరిస్థితి ఏంద్ర బాబు ఇక్కడ. హాయ్ థ్యాంక్ యూ.
సో ఇక్కడైతే నా పేరు నా అవతారం అయితే ఇంత చండాలంగా ఉంది. చలో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అన్నట్టు నేను ఒక స్నేక్ రెస్టారెంట్కి రావడం. అండ్ మీరు ఇక్కడ చూస్తే దీని మీద స్నేక్ ఉంది చూసారా, కోబ్రా, అదే మన నాగుపాము. అండ్ వీడియో తీసుకుందామని అయితే వచ్చాను. అండ్ ఇక్కడ చాలామంది ఉంటారేమో అనుకున్నా. అండ్ ఇవాళ మండే అంట, ఎవరు ఉండారంట. సాటర్డే సండే ఎక్కువ మంది ఉంటారంట. సో దట్ ఆ పామును అయితే చూపెడతారు అని చెప్పేసి అని అంటారు. ఎవరైనా వస్తారు, ఇప్పుడు నీకు ఒకరు వస్తారు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, వచ్చేసి ఆ పాముని చూపెడతాము. ఆ పాముని చూపెట్టిన తర్వాత దానికి డబ్బులు ఎంత అయితే కూడా చెప్తాము, మీరు అది తినొచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. సో అరౌండ్ $60 to $70 అంట, అంటే ఒక 5,000 రూపాయలు. అంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ అయితే నేను ఎప్పుడు తినలేదు. సో దట్ ఐ వాంట్ టు ట్రై అన్నట్టు. అండ్ ఇందులో ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అండ్ నేను కొన్ని చూశాను. వాటి యొక్క రక్తము అండ్ వాటి యొక్క గుండె తీసి ఒక వైన్ బాటిల్లో, అంటే వైన్ గ్లాస్లో కలిపేసి మనకి ఇస్తారు, మనం తాగాలంట అది. అండ్ లైఫ్లో వన్ టైం ఎక్స్పీరియన్స్, యూ షుడ్ ట్రై అని చెప్పేసి అయితే అంటున్నారు చాలామంది. నాకు నేను వెళ్ళే దారిలో ఉంటే లెఫ్ట్ సైడ్ కొంచెం వచ్చేసి నేనైతే ఇక్కడ ట్రై చేస్తున్నా. నాకు తెలియదు ఫ్రెండ్స్ వీడియో ఎట్లుంటుంది ఏంది అనేది తెలియదు. అండ్ చిన్నపిల్లలకైతే చూపెట్టకండి, వీడు ఇంత గలీజ్ చూడండి మాత్రం అనుకోకండి. ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి అన్నీ కూడా ట్రై చేయాలి అనేది నా థాట్. సరే ఫ్రెండ్స్, పాము తింటే కానీ కప్పలు మాత్రం నేను తినను. సో ఆ వీడియో మీరైతే చూడరు. అండ్ ఈ సైకిల్ యాత్రలో ఎన్ని చూడాల్సి వస్తుందో నా వీడియోలు మీరు కమని చూసి ఎంజాయ్ చేసేయండి. కొద్దిసేపు అయితే ఇక పాము వస్తుంది, పాము. సో ఇక్కడ స్నేక్నైతే వచ్చిన తర్వాత నువ్వు స్నేక్ మొత్తం తినలేవు, స్నేక్ను మొత్తం నువ్వు తినలేవు బాబు, నువ్వు కొంచెమే తినగలుగుతావు, అదంతా ఏం చేస్తావు, చాలా ఎక్స్పెన్సివ్, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అన్నాడు. సో నేను అంటున్నా కదా, లేదు నాకు కొత్త స్నేకే కావాలి, స్నేక్ మొత్తం కావాలి. సో అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అంటున్నాడు. కానీ నేను ఈ వీడియో కోసం నేను అది స్పెండ్ చేయగలను అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఏమో తెలియదు. అండ్ ఎంత కష్టపడుతున్నాం, మంచి వ్యూస్ రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన డబ్బులు వీడియోకి రావాలి. సో అనుకుంటానా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, నా దగ్గర జస్ట్ 1.3 మిలియన్ ఉన్నాయి, అంటే 13 లక్షలు ఏమో ఉన్నాయి వియత్నాం డాంగ్స్, అబౌట్ 6,000 to 7,000 అన్నట్టు ఇండియన్ రూపీస్లో. సో అతనైతే తీసుకోబోతాడు, వచ్చింది ఇప్పుడే అతను. సో అతను తీసుకోబోతున్నాడు. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. సో మనోడు అయితే వచ్చిండు. ఇతను ఏమంటున్నాడంటే, మేము ఒక బ్యాంబూ స్నేక్ ఇస్తాము, అది వచ్చేసి 900,000 వియత్నామీస్ అని అంటున్నాడు. వాట్ ఇయర్? ఓ మై గాడ్. ఓకే నో ప్రాబ్లం. సో ఇక్కడైతే వస్తున్నాము. అండ్ ఇక్కడే వెయిట్ బ్యాంబూ స్నేక్ అంటది. Phong gì vậy? ఇది స్నేక్ హార్ట్ నెక్. ఓకే, హ్యావ్ ఇట్ డైరెక్ట్.
There it, drink. So snake heart with wine, like Sara la undi idi, and snake heart with wine. Na చేతులు వణుకుతాయి. సో ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయబోతున్నా. అండ్ సారా అంతే ఇక. I did it. Vào việc không? Dừng nấu đi để vào việc. Được chưa? Em không biết anh ấy không? Hả? Đang đau bụng. Được chưa? Được gì? Bỏ đeo này. Rồi đeo này. Em phải mặc kỹ hoặc hôm qua còn xương. ఇదంతా చూసినాక తినబుద్ధి అవుతా అంటారా మనకు. అండ్ ఓకే ఇక అంతే, కోడిని కట్ చేసినట్టే దీన్ని కూడా అంతే అన్నట్టు. వావేంద్రా దుర్మార్గుడా. ఒక్కటి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి మాత్రం కామెంట్స్ ఆఫ్ చేస్తాను. Đang làm. Đang làm nắng à? Đang ngủ ấy là nắng. Đang ở đâu ấy? అబ్బా పాపాయ్ అమ్మ. ఓ మై గాడ్, దిస్ ఈజ్ ఆల్. ఓ ఏంటి ఇది? వాట్ ఈస్ దిస్? Salted snake meat. Snake meat, salted snake meat. And this is skin. This is skin. So snake bones and meat. Okay, so rolls. And what is this? Ribs. Snake ribs. And this Snake spring roll. spring roll. And this Like meat and bones and the leg. okay. And this Grilled snake meat. okay. Single line snake fat. సో ఇది మొత్తం పాముల వ్యవహారం ఇదంతా. రైస్ అండ్ స్నేక్ రోల్స్, స్నేక్ సంబంధించిన ఇవన్నీ. సో వీటన్నిటిని మనం వేస్తే ఎట్లా ఉంటుంది అంటారు. అయ్యా కెన్ యూ టేక్ మీ ఏ వీడియో? So I want come there. Okay. What is this? Grilled snake. Grill snake. So ఇది వచ్చేసి grill snake అంట. Can I put? Yep. Super tasty. Snake. Mixed with this. I know this is a ఇవి ఎందుకు పుల్లలు మనకు?
it in my hand. Yeah, it's easier. It is easier. Okay, done. And I'll try this. This is snake. Yeah. What is this? Salted snake meat. Salted snake meat. Can you drink beer? Hmm? Can you drink beer? No. Vodka is fine. You have vodka? Should I say? Vodka. Give me. Correct? Vodka. 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 Rice wine. Vodka. Smirnoff. Rice alcohol, right? You only have the rice alcohol. Rice wine. Chicken la baana unge. This is? Cheers. Huh? What is this? Snake spring roll. Snake spring roll. This is good. This is very nice. Snake spring roll is very nice. This one good. This is Snake ribs. ribs. You can put with rice pickles. This is friend. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్నేక్ స్ప్రింగ్ రోల్స్ అంట, స్నేక్ రిబ్స్ అంట, స్నేక్ ఇది ముట్టుకోవచ్చా, స్నేక్ది ఇది, స్నేక్ది మీటు, స్నేక్ అదంతా రైసు, ఇవన్నీ అయితే వీళ్ళు పెట్టిరు. నేను ఫారినర్స్ నేను ఇక్కడ కూర్చున్నా, వీళ్ళు ఎట్లా తింటారా ఏందా అని చెప్పేసి కూర్చున్నా. అండ్ చూసినప్పుడు అయితే నాకు అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మనం తినని వాటిని, జెర్రీలను బలీలను వాటిని చూసినప్పుడు చీ అనిపిస్తుంది. కానీ ఇంత స్నేకును చంపేస్తా అంటే బాధ అనిపించినా కూడా, అంటే అదే విధంగా ఒక జీవి కదా, లైక్ ఇప్పుడు అడవిలో దొరికితే జింకను కూడా వదిలేరు, అడవులలో అడవి పందిని తింటారు, ఎద్దును ఆవును, అంటే అందరూ తినరు, నేను అందరిని అనట్లేదు, ఎద్దును ఆవును, కోడి మేక కుందేలు ఎంత క్యూట్గా ఉంటాయి, వీటన్నిటిని తింటారు. అదే పామని వచ్చేవరకు ఇది కింద పారుకుంటూ పోతుంది, విషం ఉంటుంది అని చెప్పేసి జిర్రం అనిపిస్తుంది. కానీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే, లేదు నేను వేరేలాగా ఆలోచిస్తా అంటే అది నిజంగా నాకైనా కూడా జిర్రం అని అంటే మీకైనా కూడా జిర్రం అనేది, కప్పలను బొద్దింకలను ఇవన్నిటిని వాళ్ళు తింటారు. సో దట్ మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు. బిఏ రోమ్ అంటే ఏమంటారు, అదే రోమన్లో రోమ్ లాగా ఉండవంటే బిఏ రోమ్ ఇన్ రోమన్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది గుర్తుకొస్తలేదు. అంటే హైదరాబాద్ పోయినప్పుడు హైదరాబాద్ తిండి తిను, తమిళనాడు పోయినప్పుడు తమిళనాడు తిండి తిను అన్నట్టు. సో ఎక్కడ పోతే అక్కడలాగా ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది. నేను కూడా ట్రై చేశాను. అండ్ ఇట్స్ లైక్ చికెన్ అండ్ ఫిష్ అట్లుంది. అండ్ ఓకే, అండ్ కొంచెం మీకు హార్డ్గా అనిపించవచ్చు, కానీ లైఫ్లో అన్నీ ట్రై చేయాలనేది నా యొక్క సిద్ధాంతం. సో ఇప్పుడు నేను మీకు గలీజ్గా అనిపించవచ్చు, ఎట్లనో అనిపించవచ్చు, కానీ బాగానే ఉంది అనుకుంటాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్నేక్ వచ్చేసి 5,000 నుండి 6,000 వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ ఒకవేళ కోబ్రా అయితే అలాంటిది అయితే 7,000 అట్లా 8,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నేను చూసిన ఇది రివ్యూలో, గూగుల్ రివ్యూలో. అండ్ ఈ రెస్టారెంట్స్ గురించి చూసేసి అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఒకసారి వద్దాము, విజిట్ చేద్దాము, ఒక వీడియో తీద్దాము. నేను చెప్పినా ఇట్లా యూట్యూబ్ అన్ని వీడియో తీస్తామని అంటే, సో ఎవరైనా వచ్చినప్పుడు అంటే వెయిట్ చేయండి, ఎవరైనా తినడానికి వస్తే ఆ వీడియో తీద్దురని చెప్పేసి, సో దట్ నేనే తిన్నట్టు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఎందుకంటే యూట్యూబర్లేం కదా, వెనుక జరిగేది వేరు, ముందు జరిగేది వేరు. సో దట్ వీడియో తీశాను. అండ్ ఆ స్నేక్ని కట్ చేసిన తర్వాత నేను స్నేక్ వరకు మీకు వీడియో చూపెట్టాను. ఆ స్నేక్ని కట్ చేసి అందులోకి వెళ్ళి హార్ట్ తీసి ఒక రైస్ వైన్లో పోసేసి అది తాగిపిస్తారు అన్నట్టు. నేను ఇక్కడ ఒక దగ్గర ఉంది, అది స్నేక్ హార్ట్, సరే స్నేక్ ఇగో ఇది బ్లడ్ అండ్ వైను ఇక్కడ ఉంది. అండ్ అది తాగితే హెల్త్కి మంచిది. అండ్ ఇది చెప్పాలో వద్దో నాకు తెలియదు కదా, మగవాళ్ళకి మాత్రం ఏమంటారు దాన్ని, నేను సంసారం పరంగా అది
చాలా ఇస్తుంది, అంటే సపోర్ట్ని ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇది చాలా వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అంట. అండ్ చైనా నుండి ఇంపోర్ట్ అయితే చైనా నుండి ఎక్స్పోర్ట్, ఇక్కడ నుండి చైనాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. అండ్ వీళ్ళు క్యాచర్స్ ఇట్లా స్నేక్స్ క్యాచ్ చేసి అయితే వండుతారు అని చెప్పేసి తెలిసింది. అండ్ ఈ ఫుడ్ వచ్చేసి లైక్ ఫిష్ అండ్ చికెన్ లాగా ఉంటుంది అని అన్నారు. చలో నేను కూడా ఒక ముక్క ట్రై చేశాను, అట్లే ఉంది, తప్పలేదు, అన్నీ ట్రై చేయాలి. అండ్ ఇక్కడ నుండి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయిన ఓలాంగ్ బేకి అయితే వెళ్ళాలి నన్ను. సో తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్, అండ్ ఇది వీడియో కోసం మాత్రమే తీశాను. అండ్ ఫిష్ ఇట్లా తింటూ ఉంటారు, ఇది కామన్ ఇది. అండ్ ఫారిన్ కంట్రీస్లో వీటిలలో చైనా, జపాన్ ఇలాంటి కంట్రీస్లలో. అండ్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ వీటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇదైతే మన వల్ల కాదు, వాళ్ళే తిన్నారు అండ్ బ్రేక్ తీసుకున్నారు. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ ఎట్లా అనిపించినా ఇదొక ఆచారం. చలో జస్ట్ చిల్ ఇట్.